ఇశ్రాయేలీలు 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయారు. యూదులు ఒక భాగం, ఇశ్రాయేలీలు ఒక భాగం. యూదులు 2 గోత్రాలు, ఇశ్రాయేలీలు 10 గోత్రాలు. ఈ 2 గోత్రాలని కొంతమంది పరిపాలించారు, 10 గోత్రాలని కొంతమంది పరిపాలించారు అని మాట్లాడుకున్నాం. ఈ 10 మందిని పరిపాలించిన రాజులు మొత్తం ఎంతమంది? 10 మందిని పరిపాలించిన రాజులు ఎంతమంది? 10 మందిని పరిపాలించిన రాజులు ఎంతమంది? 19 మంది. ఎంతమంది? 19 మంది. ఆల్రెడీ ఆ 19 మంది కొరకు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ కొరకు మాట్లాడుకున్న తర్వాత యూదులను పరిపాలించిన రాజులు మనం ప్రారంభించుకున్నాం. అందులో దరిదాపుల్లో నాకు గుర్తుండి 10 మంది కొరకు మాట్లాడేసుకున్నాం. ఆఖరిగా మనం మాట్లాడుకున్న రాజు పేరు ఉజ్జియా. ఉజ్జియా అనే రాజు కొరకు మాట్లాడుకున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభించి? రెహబాము నుంచి ప్రారంభించి. అంతే కదండి, రెహబాము నుంచి. టక్ ఎవరన్నా చెప్పగలరా? రెహబాము, అబియా, ఆషా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, అమజ్యా, యోవాషు, అమజ్య, తర్వాత ఉజ్జియా. 10 మంది. సో 10 మంది కొరకు మనం మాట్లాడుకున్నాం. ఎక్కడో ట్రాక్ తప్పుతున్నారు, దయచేసి తప్పకుండా. అంటే మధ్యలో గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల అనుకుంటున్నాను నేను. సో అందుకనే జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 10 మందిలో ఆఖరిగా మనం మాట్లాడుకుంది ఉజ్జియా. ఆయన కొరకు ఏం చెప్పుకున్నామంటే ముఖ్య పాఠంగా మంచోడే, హృదయంలో గర్వం అనేది చోటు చేసుకోవడం వల్ల మనిషి పాడైపోయాడు అని మాట్లాడుకున్నాం. అక్కడితో ఆయన చరిత్ర ముగించిన తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు రాజయ్యారు అన్న ప్రశ్న మనకు వెళ్తే విచిత్రం ఏంటంటే ఇది ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు బైబిల్లో కొన్ని ముఖ్య పాఠాలుగా మనకు ఉంటాయి. అవన్నీ మనం మర్చిపోకూడదు. ఈ ఉజ్జియా లేదా అజర్యా, అదే కదండి ఇంకో పేరు. ఈ ఉజ్జియా బ్రతికున్నప్పుడే వాళ్ళ కొడుకు రాజైపోయాడు. ఎందుకు అనంటే ఇతనికి ఒక వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి? కుష్టి వ్యాధి. ఆ కుష్టి వ్యాధి వల్ల తను ఒక గదిలోనికి వెళ్ళి ఆ గదిలోనే బ్రతుకుతూ అక్కడ ఉండిపోయిన కారణం చేత రాజ్య పరిపాలన బాధ్యతలన్నీ తండ్రి బ్రతుకుండగానే కొడుకు తీసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఆ కొడుకు పేరే యోతాము. ఏం పేరు? రాసుకోండి. యూదులను పరిపాలించిన 11వ రాజు పేరు యోతాము. 2024లో అయినా మీరు అందరూ ఫస్ట్ మార్క్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏం పేరు? యోతాము. యూదులను పరిపాలించిన 11వ రాజు పేరు యోతాము. ఈయన తండ్రి పేరు కొన్ని విషయాలు, తల్లి పేరు కొన్ని విషయాలు నేను చెప్తాను. మీరు అందరూ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తండ్రి పేరు వచ్చి ఏం పేరు? తండ్రి పేరు ఉజ్జియా లేదా అజర్యా. ఓకే, ఉజ్జియా. తల్లి పేరు యెరూషా. ఏం పేరు? వెరీ గుడ్. యెరూషలేములో యెరూషా తల్లి పేరు. ఇకపోతే ఈయనొచ్చి 16 ఏళ్ళు పరిపాలించాడు. ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు. నెంబర్ వన్ తండ్రి పేరు ఉజ్జియా, తల్లి పేరు యెరూషా. ఈయన 16 ఏళ్ళు పరిపాలించాడు. ఎన్నేళ్ళు అండి? 16 ఏళ్ళు. ఇకపోతే ఈయన కొరకు ఒక ముఖ్యమైన మాట చెప్తాను, రాసుకోండి. ఈయన యెరూషలేము యొక్క ద్వారాన్ని కట్టించాడు, మందిర ద్వారాన్ని కట్టించాడు అని రాసుకోండి. మందిర ముఖ్య ద్వారాన్ని కట్టించాడు అని రాసుకోండి. పోనీ మందిర ద్వారాన్నైనా పర్లేదు. ఎవరు? యోతాము. యోతాము ఏం చేశాడండి? యెరూషలేము యొక్క మందిర ద్వారాన్ని కట్టించాడు. ఓకే, మనసులో పెట్టుకున్నారు ఇవన్నీ. ఇంకా ఆలస్యం చేయకుండా ఈయన చరిత్ర చాలా చిన్నగా మాట్లాడతాను, మీ అందరూ కూడా అర్థం చేసుకుంటూ ముందు ట్రై చేసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వచ్చేద్దాం. దీనందరూ కూడా దినవృత్తాంతాల 2వ గ్రంథం 27వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 9 వచనాలు ఉంటాయి. ఈ 9 వచనాలు కూడా యోతాము కోసం రాయబడ్డ వచనాలే.
సో ఈ 9 వచనాలని లేదా ఈ అధ్యాయం అంతా యోతాము గురించి రాయబడింది అని కూడా మీరు రాసుకుంటే మంచిది. ఓకే, మొత్తం ఒకసారి అధ్యాయం అంతా చదివేద్దాం. చదివేసి ముందు ఒక 2 విషయాలు చెప్తాను. సాధారణంగా రాజుల చరిత్ర నేర్చుకుంటూ ఒక 2 శీర్షికలు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఏటా శీర్షికలు? నెంబర్ 1 పాఠం, నెంబర్ 2 ముఖ్య పాఠం, క్షమించాలి గుణపాఠం. నెంబర్ 2 ఏంటి? గుణపాఠం. నెంబర్ 1 ఏంటి? పాఠం. ఈ 2 మినహాయించి మనం మాట్లాడుకున్న 3వ భాగమే ముఖ్య పాఠం. అంతే కదండి? ఎన్ని శీర్షికలు? 3 శీర్షికలు. అయితే ఈయన జీవితంలో 2 శీర్షికలు మాత్రమే మనం మాట్లాడుకోబోతున్నాం. అది వచ్చి పాఠం, నెంబర్ 2 గుణపాఠం. ఏ పాఠం? గుణపాఠం. ఒక పాఠాన్ని, ఒక గుణపాఠాన్ని యోతాము చరిత్రలో మనం చూడబోతున్నాం. ఎన్ని పాఠాలండి? ఒక పాఠం. ఎన్ని గుణపాఠాలు? ఒక గుణపాఠాలు. అయితే ఇప్పుడు మీ అందరికి టాస్క్ ఏంటంటే, ఇప్పుడు 9 వచనాలు మనం చదివేస్తాం. చదివిన తర్వాత మీలో తెలివైన వాళ్ళు ఎవరో, అది మీలో కోటీశ్వర్లు ఎవరు అన్నట్టుగా మీలో తెలివైన వాళ్ళు ఎవరో పాఠాన్ని, గుణపాఠాన్ని కూడా మీరు చెప్పాలి నాకు. వెరీ గుడ్. చదువుతాం. చేద్దాం. అందరూ తీయండి. 27వ అధ్యాయం 1 నుంచి 9 వరకు అందరూ తీయండి. నేను చదువుతున్నాను చూడండి. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతని కాలములలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యోధా పర్వతములలో ప్రాకారములను కట్టించి అరణ్యములో కోటలను, దుర్గములను కట్టించెను. దుర్గములు అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాడు గుర్తు మీకు. మొన్న లాస్ట్ వీక్ ఎప్పుడో మాట్లాడినప్పుడు ఆశ్రయ దుర్గాలు అన్నాడు కదా. సో భరోసాగా వాళ్ళకి, ఎవరికి? ఇశ్రాయేలీల ప్రజలకి లేదా యూదుల ప్రజలకి. వెరీ గుడ్. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల ఎలములను ఇచ్చిరి. ఈ ప్రకారము అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములు గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటి గూర్చియు, అతని చర్యలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథముల యందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. వెరీ గుడ్. అయిపోయింది. ఎవరి చరిత్ర? యూదుల 11వ రాజు అయిన యోతాము చరిత్ర. దరిదాపుల్లో 9 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు ఈ 9 వచనాల్లో ఒక పాఠాన్ని తీసుకోవాలి. నెంబర్ 2 ఒక గుణపాఠాన్ని కూడా తీసుకోవాలి. సరే, నేను వెళ్ళగా చెప్తాను. నేను చెప్పడం అయితే పక్కా కన్ఫాము, అందులో డౌట్ ఏం లేదు. సో అసలు మీకేం అర్థమైందో, అంటే బైబిల్ని మీరు ఎలా చదువుతున్నారో నేను అర్థం చేసుకోవడానికి జస్ట్ నేను ఒక చిన్న క్వశ్చన్గా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అందరూ చెప్తారు అని నేను సహకరిస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను. ఇందులో పాఠంగా మీకు ఏమనిపించింది? యథార్థంగా ప్రవర్తించాడు. వెరీ గుడ్. ఇంకా ఎవరికైనా ఇంకా ఏమైనా? తండ్రి చేసినట్టుగా చేయలేదు. అంటే అది పాఠం ఎలా అనిపించింది? సో తండ్రిని చూసి, ముందు జరిగిన దాన్ని చూసి ఈ తప్పు చేయకూడదు అనుకున్నాడు. వెరీ గుడ్. వందనాలు మీ అందరికీ. గుణపాఠంగా ఏమనిపించింది?
పురుషులు కూడా. ఇందులో గుణపాఠం అంటే ఇది గుణపాఠం మనం నేర్చుకోవాలి ఈ విషయాన్ని అని ఏమనిపించింది ఈ 9 వచనాలు. మొత్తం మంచే ఉంది. ఇంకా చెప్పాలంటే మంచి నీతిమంతుడని రాసుకోవచ్చు దీని కోసం. తండ్రి చేసింది చెయ్యకపోతే పాఠం అవుద్ది కదండి. మంచిగా బతికినట్టే కదా అది. అంటే ఇతరులో ఉన్న మైనస్ గుణపాఠం ప్లస్ పాఠం అంతే కదండి. ఇతరులో ఉన్న ప్లస్ పాఠం మైనస్ ఏమవుద్ది, గుణపాఠం అవుద్ది. సో ఇప్పుడు మైనస్ ఏమై ఉండొచ్చు? వెరీ గుడ్, అందరికి వందనాలండి. చాలా చక్కగా చదువుతున్నారు, మీ అందరికి వందనాలు. చక్కగా మీరు చెప్పిన సమాధానాలు వాస్తవాలు, కరెక్టే. ఈ 9 వచనాల్లో ఒక పాఠం ఒక గుణపాఠం కూడా మనకు కనబడుతుంది. ఇందుకే పాఠం ఏంటయ్యా అంటే, ఇతను తన తండ్రి ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పు ఇతను తన జీవితంలో జరగకుండా కాపాడుకున్నాడు. ఎవరు? యోతాము. అంటే అర్థం ఏంటంటే తన ముందు జరిగిన వాటిని బట్టి జాగ్రత్త పడ్డాడు. ఎవరు? రాసుకోండి పాఠం. పాఠం ఏంటంటే తన ముందు జరిగిన విషయాలను బట్టి జాగ్రత్త పడ్డాడు యోతాము. వేటిని బట్టి? తన ముందు జరిగిన వాటిని బట్టి ఏం పడ్డాడు? జాగ్రత్త పడ్డాడు. ఎందుకు ఈ ప్రశ్నలు మీతోనే వేయించాను అని అంటే, మన ముందు ఎన్నో జరుగుతున్నా ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎన్ని వింటున్నామో ఎన్ని చూస్తున్నామో నిజం చెప్పండి, మన జీవితంలో జాగ్రత్త ఉందంటారా లేదంటారా? వాస్తవికంగా చెప్పండి, ఉందంటారా లేదంటారా? ఒక విషయం చెప్పమంటారా? తాగి తాగి పోయాడండి. ఎలా పోయాడు? తాగి తాగి పోయాడండి. ఏం పోయాయండి తాగినప్పుడు? లవర్లేనంటారమ్మా, లివర్లు 2 కొట్టేసాయండి అంటాం కదా. అదే క్షమించాను, కిడ్నీలు 2 కొట్టేసాయండి అంటాం కదా. సో ఈ తాగి తాగి అవయవాలు పాడైపోయి పోయాడు. ఇప్పుడు ఈ వార్త మనం విన్నాం. ఎవరు విన్నారు? తాగి వాళ్ళు అందరూ విన్నాం. ఇప్పుడు విన్నప్పుడు జనాలు ఏం చేయాలి? తాగడం మానేయాలి. కానీ మానేస్తామా? చెప్పరు, మానేస్తామా? నిజం చెప్పండి, మనం ఎవ్వరం అలా మాన్నప్పుడు, ఈయన మారినప్పుడు అది పాఠమా కదా మనకి? మాట్లాడేటి ఖచ్చితంగా పాఠమే. రాజుల చరిత్రలోనే ఎన్ని విన్నాం, ఎన్ని నేర్చుకున్నాం, ఎన్ని ఆలోచన చేసాం. కానీ నిజం చెప్పమంటారా, అవన్నీ కూడా మన బ్రతుకుల్లో సరి చేసుకోవాలి అన్న ప్రయత్నం రావట్లేదు మనకి. ఎందుకురా అంటే మన ముందు జరిగినవి ఎందుకు పెట్టాడు అన్న కనీస అవగాహన మనకు లేదండి వాస్తవికంగా. కానీ నిజంగా నాకు యోతాము చరిత్ర చదివినప్పుడు అనిపించిందండి, వాళ్ళ నాన్న ఎలా బతికాడో అలా బ్రతుకుదామని ట్రై చేశాడంట మొత్తం. కానీ వాళ్ళ నాన్న చేసిన తప్పును ఈయన చేయకుండా జాగ్రత్త పడ్డాడంట. ఎవరు? యోతాము. ఎందుకంటే దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంటో ఆయనకు తెలుసు. ఎవరికి? యోతాముకి. వాళ్ళ నాన్న బ్రతుకున్నప్పుడే వాళ్ళ నాన్న కుష్ఠరోగిగా మారడం ఎలాగయిందో, దానివల్ల పరిస్థితులు ఏంటో, దాని పర్యవసానాలు ఏంటో, దానివల్ల వాళ్ళ నాన్న జీవితం ఎలా స్పాయిల్ అయిపోయిందో ఇవన్నీ కళ్ళ ముందు చూశాడు. కాబట్టి నేను ఆ తప్పు చేయకూడదు అని జాగ్రత్త పడ్డాడు ఈయన. ఎవరు? యోతాము. నిజం చెప్పండి, అంటే కళ్ళ ముందు దేవుడు ఇన్ని హెచ్చరికలు ఇన్ని ప్రమాదాలు పెడుతున్నప్పుడు మనం వాటిని బట్టి ఏం పడాలి? మన బ్రతుకుల్లో ఇంకా తప్పు పడకూడదన్న జాగ్రత్త పడాలి. ఇంకో విషయం చెప్పమంటారా, మన ముందున్న ఈ పాఠాలన్నీ కూడా మనకు బుద్ధి రావడానికే పెట్టారంటాడు ఒక చోట. ఎక్కడది? ఒకసారి తీయండి. రోమీలకు రాసిన పత్రిక, అందరూ తీద్దాం. రోమీలకు రాసిన పత్రిక. సాయంత్రం చాలా పెద్ద కార్యక్రమం ఉంది నాకు తెలుసు, అందుకని బేగా ముగించాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా సహకరించి వింటారని ప్రభు పేట కోరుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీద్దాం. 11వ అధ్యాయం అందరూ తీద్దాం. 11వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసారండి. ఎన్నో వచ్చిన చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక క్షమించాలి 15వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. 4వ వచనం నుంచి యాలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాసిన సంగతులన్నీ మనకు బోధ కలగడానికై రాశాడు. ఏం కలగడానికంటే అండి, అంటే ఇప్పుడు ఈ రాసినవన్నీ మనం చదువుతున్నప్పుడు మనలో ఏం పుట్టాలి? బోధ. ఏం పుట్టాలి? ఏం బోధ? బాధ కాదు సుమా,
ఏం పుట్టాలి? మనకు బాధ కలుగుతుంది. మన ముందు ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటే వాటిని మనం చదువుతున్నప్పుడు బోధ కలగాలంట. అసలు బోధ అంటే అర్థం ఏంటి? మాట్లాడాలి మీరు ఎవరైనా. బోధ ఇంతకాలం వినేస్తున్నాం కానీ దానికోసం మనం పెద్ద ఆలోచన చేయలేదు. బోధ బోధ చెప్పడమా? బోధ అంటే అర్థం ఏంటి? చెప్పడం అయితే కాదు. మీరు ఎప్పుడైనా గమనించలేదో, సాధారణంగా చాలామందిని ఓ మాట అడుగుతుంటారు, బోధ పడిందా? ఏం పడింది? బోధ పడిందా అంటారంటారా? అంటే ఇటు బోధ కింద పడిందనా? దాని అర్థం ఏంటి? వచ్చి చెప్పమంటారా? బోధ అంటే అర్థం ఏంటంటే మనకు అర్థమయ్యేలాగున దాన్ని నేర్చుకోవడం అని. దాన్నే బోధ అన్నాడు. బోధకులు అనగా ఎవరంటే చెప్పేవాళ్ళు కాదు, మనకు అర్థమయ్యేలాగున చెప్పేవాళ్ళు. బోధ అన్నాడు. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు మనం నేర్చుకుంటున్నామన్నీ కూడా మనకేం పడాలి? బోధపడాలి. దేనికి రాశాడు? బోధ కలగడానికి. అంటే ఒకడు పాడైపోయాడు రా పలానా పని వల్ల అన్నప్పుడు, దాన్ని విన్నప్పుడు ఇంకా ఆ పని మనం ఏం చేయకుండా ఉండాలి? మన జీవితంలో జరగకుండా చూసుకోవాలి. కానీ విచిత్రుడు చెప్పమంటారా? ఎన్ని విన్నామో మళ్ళీ అయ్యే చేస్తున్నాం. ఆ సినిమాకి వెళ్తున్నప్పుడు ఎదరు ఒక యాడ్ ఎత్తాడు, మా 2 గాజులు అమ్ముకున్నాను అంటాడు కదా, గుర్తుందా లేదా మీకు? గడల్లో ఎవరో సినిమాకి వెళ్ళరు కానీ ఇతర ఊర్లో వెళ్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఎన్ని గాజులు అమ్ముకున్నాడంట? 2 గాజులు. అలా అమ్ముకున్నవాడు ఈడంటాడు, బయటకు వచ్చాకంటాడు, రే రింగులుగా వదిలోరే ఏది పొగ అని. అడిగి బోధ పడిందా పడలేదా? పడలే. దరిపా కూడా చెప్పనా, సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కానీ ఈరోజు వాక్యానికి వచ్చి ప్రార్థనకు వచ్చి ఎంత వాక్యం వింటాం కానీ మరలా బయటికి వెళ్ళాక మన బ్రతుకు ఎలా ఉండదు? అలాగే ఉంటుంది. ఏరా బాబు అంటే ఎక్కడ కూడా బోధ మనకు పడలే. నా మాట మీకు అర్థమైందా లేదా? బోధ పడ్డం అంటే అర్థం ఏంటంటే, బోధ కలగడం అంటే అర్థం ఏంటంటే, విన్న వాటిని బట్టి మన బ్రతుకులు ఏం చేసుకోవడం? మార్చుకోవడం, సరి చేసుకోవడం. మన బ్రతుకులు మారాలనే, సరవ్వాలనే ఆయన ఈ మాటలు రాశాడంట. ఎవరు చెప్పరు? ఎవరు? దేవుడు. కానీ నిజం చెప్తున్నానండి, ఎన్ని వాక్యాలు వినేస్తున్నామో, ఎన్ని చరిత్రలు తెలుసుకున్నామో, ఈ రాజుల చరిత్ర పుణ్యం అనేని ఎన్ని పాఠాలు చూసామో అసలు. అవునా కదా? ఇశ్రాయేల్ రాజులు 19 మందిలో 19 పాఠాలు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు 10 మందిలో 10 రెళ్ళు 20. అందులో మధ్యలో ముఖ్య పాఠం కూడా కలిపాం కదా. దరిదాపుల్లో 2 తక్కువ 10కి వేసుకున్నాం అనుకోండి, 10 మూళ్ళు 10 30, ఇదో 30 అదొక 20, ఎంత? 50. ఎన్ని పాఠాలు? ఇంకా ముందు 4 కూడా వదిలేశాను నేను. ఎన్ని పాఠాలు ఈ సంవత్సరంలో? ఏం నేర్చుకున్నారంటే 50 పాఠాలు నేర్చుకున్నాం. ఇంకా 52 వారాలు అవ్వలేదు మనకి, ఇది దీంతో అవుతుంది. 50 పాఠాలు నేర్చుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే అందులో ఒక పాఠం కూడా మనకు బోధపడలే. పడిందో లేదు నీకు తెలుసండి, మేము మారామండి, చక్కగా ఉన్నాడు, వెరీ గుడ్, మారితే మంచిదేనండి. మారని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వాక్యంలో నాన్న ఇది ప్రమాదం రా అని చూపిస్తున్నాడంటే దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు తెలుసా? మందే. ఆ ప్రమాదాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మందే. సరి చేసుకోకపోతే దానికి కలిగే నష్టాన్ని కూడా అనుభవించాల్సింది మనమే. మరలా వస్తుంది కరోనా అన్నారు, వెంటనే నిన్న మొన్న మా ఆవిడ వెళ్ళి 2 మాస్కులు కొనుక్కు తెచ్చుకుంది. దేనికోసమని? కరోనా వచ్చేస్తుంది మరలా అని. సో కరోనా వచ్చిందంటే ఇప్పుడు ఏం పెట్టుకోవాలని? అంటే కరోనా వస్తుందని నీకు ఎందుకు చెప్పారంటే నువ్వు కూడా తెలుసుకుని పలకరిస్తావని కాదు, ఏం పడతామని. దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ నీకు తెలుసు కదా, దానివల్ల వచ్చిన నష్టం నీకు తెలుసు కదా, నువ్వు జాగ్రత్త పడతావు అని వార్తలు చెప్తున్నాయి ఆ విషయాలు. సో విన్నప్పుడు నిజంగా భయం ఉన్నప్పుడు, బుద్ధి ఉన్నప్పుడు మనం వాటిని బట్టి ఏం పడాలి? జాగ్రత్త పడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు దేవుని బిడ్డలకి ఎన్ని మాటలు విన్నా అయ్యో ఇన్ని ప్రమాదాలు ఉంటాయి ఇలాగుంటే అన్న జాగ్రత్త అయితే రావట్లేదండి. కొరింథీ పత్రికలు కూడా ఈ మాట కొరకు రాస్తూ 10వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారు చూద్దాం, తీయండి ఒకసారి. కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి ముందున్న వాళ్ళ కొరకు మాట్లాడుతున్నారు. వీళ్ళైతే 8వ వచనం చదువుదండి. 8వ వచనం నుంచి, మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక యుందుము. ఎందుకు పక్కోడు బైబిల్లో ఒకడు వ్యభిచారం చేశాడు రా నీకు చెప్పాడంటే మనం కూడా ఏం చేయకూడదని. కానీ వినేస్తున్నాం, బాబు అలా చేశాడండి
ఇలాగ అయిపోయాడండి అంటున్నాం, కానీ మనం మాత్రం చేయడం మానట్లే. అవునా కదండి? అవునా కదండి? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వారి వలె వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరిని వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మందిని కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. అంటే చూడండి, ఎందుకు పాత విషయాలని చెప్తున్నాడంటే ఆ లోపాలు ఎవరు సరి చేసుకుంటామని, మనమే. అంటే వాక్యం అనేది మనకు అందించబడుతుందంటే మనం సరి చేసుకోవడానికి. కానీ దౌర్భాగ్యం కూడా చెప్పనా, ఈరోజు ప్రజలందరికీ వాక్యం వినడానికే తప్ప సరి చేసుకోవడానికి అయితే కాదండి. అందరూ వచ్చి వింటున్నాం, ఎంత చక్కగా వింటున్నారు. ఈరోజు అండి అయ్యగారు ఫుల్ అండి. ఏ ఫుల్? హౌస్ ఫుల్ అంట. ఒక ఆయన ఎవరో అంటున్నారు, రాజమండ్రిలో చర్చ్ అంట హౌస్ ఫుల్ అంట. 6 గంటలకే హౌస్ ఫుల్ అంట. ఎన్ని గంటలకి? 6 గంటలకి ఏదో బొమ్మ వేస్తాడని చెప్పాడు. హౌస్ ఫుల్ అంట. 6 గంటలకు హౌస్ ఫుల్ అయిపోయే వాళ్ళు వాక్యం వింటున్నారంటే మరి అంతమంది భక్తి, అంతమంది వింటున్న వాక్యం వాళ్ళు మార్చాలా వద్దా? చెప్పండి, మార్చాలా వద్దా? ఫర్ సపోజ్ ఓ 10,000 మంది వెళ్ళారనుకుందాం ఓ క్లాస్కి, లేదా ఒక సెక్షన్కి 10,000 మంది నీతిమంతులు అయిపోతే వెంకయ్యమ్మ గారు అసలు రాజమండ్రి ఎంత బాగుపడిపోతుంది చెప్పండి. ఇప్పటికీ రాత్రులు పోలీసులు తిరగడం, ఇప్పటికీ దొంగతనాలు, ఇప్పటికీ వ్యభిచారాలు, ఇప్పటికీ హత్యలు. రాజమండ్రిలో చెత్తకు చంపేసుకుంటున్నారండి. ఎవడెందుకు చంపేసుకుంటాడో తెలియదులే. ఇప్పటికీ మానభంగాలు, ఇప్పటికీ ఇంకా రాజమండ్రిలో ఎంత యువత పాడైపోతుందో. డ్రగ్స్ అని, గంజాయి అని, తాగుళ్ళని, సిగరెట్లని. ఎంత దౌర్భాగ్యం చెప్పనా, చర్చిలు ఎలాగైతే 6 గంటలు నిండిపోయాయో, మొన్న ఆ సినిమా ఏదో వస్తే ఆ సినిమాకు కూడా మొత్తం 6 గంటలకు అన్నీ నిండిపోయాయంట. ఎవరో తమ్ముడు చెప్తున్నాడు, అనియా 5,000 రూపాయలు టికెట్ కొనుక్కెళ్ళామనియా. ఎంత? అరే బాబు, ఎన్ని వేలు? 5,000. దేనికి? మరి ఇంకేం వింటున్నాం అంటున్నాను నేను. నా మాట మీకు అర్థం కాలేదా? అన్నీ చేసేత్తు బతుకే మార్చుకోకుండా ఇంత వాక్యం విని మరి దానివల్ల ఉపయోగం ఏంటన్నాను నేను. కానీ నేను చెప్తున్నానండి, ఎంత విన్న వాక్యాన్ని బట్టి బ్రతుకు మార్చుకోకపోతే ఆ వాక్యం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. మనం పాడదాం కదా, ఎంత చెప్పినా వాక్యం వినకపోతేవి అని పాడాం కదా, వినిపోతేవి అని పాడాల్సింది. ఇంక మనం పాట వింటున్నాం, ఎంత చెప్పేది అంతసేపు వింటున్నాం, విని ఆఖరికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఎరా బాబు అంటే వినదాన్ని బట్టి ఏం చేయట్లేదు, మనం పాటించట్లేదండి. దేవుని బట్లారా ఒకసారి మనసు పెట్టండి, నా మాట మీకు అర్థమైతే. యోతాము జీవితంలో దేవుడు ఒక పాఠాన్ని మనకు చూపిస్తున్నాడు. ఏట్రా పాఠం అంటే, తన ముందు జరిగిన ప్రమాదాన్ని బట్టి తన బ్రతుకు ఏం చేసుకున్నాడు? జాగ్రత్త చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. అంటే మన ముందు కొన్ని జరుగుతుంటే దాన్ని బట్టి మన బ్రతుకులు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నిన్న మనం ఓ పాఠం నేర్చుకున్నాం, కుష్టి వచ్చేసింది. ఎందుకంటే తన కాని పని చేశాడు. అమ్మో, కాని పని చేస్తే ఇంత ప్రమాదమా, ఇక్కడి నుంచి నా పని నేను చేసుకోవాలి అనుకొని మిగతా అందరి పనుల్లో ఏం పెట్టడం మానేయాలి? ఏలు పెట్టడం మానేయాలి. కానీ నిజం చెప్పండి, మానేస్తాం మనం? మాట్లాడేది మానేస్తామా? ఇప్పటికీ అన్ని పనుల్లోనూ మన వేలే ఉండాలి మన దృష్టిలో. అవునా కదా? పొరపాటున మన పేరు లేకపోతే ఎక్కడ మనకి ప్రెస్టేజీ తగ్గిపోద్ది అన్న ఫీలింగ్ మనకి. ఒక విషయం చెప్పమంటారా, దేవుడు పని కట్టుకుని 66 పుస్తకాల పుటాన్ని మన చేతుల్లో పెట్టాడంటే ఇందులో ఉన్న ముఖ్య పాఠాలు లేదా ఇందులో ఉన్న ప్రతి పాఠము మనకు అవసరమనే పెట్టాడు. అది దేవుడు తన సేవకుడితో మాట్లాడుతున్నాడంటే దాన్ని బట్టి బ్రతుకులు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. కానీ నేను చెప్తున్నానండి, ఎంత వాక్యం వింటున్నాం కానీ ఇంకా మన బ్రతుకులు సరికాకపోతే మరి ఇంకా విన్న వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? 2023లో ఎన్ని విన్నామో వాటి వల్ల నాకు తెలిసి అయితే ఉపయోగం లేదనుకుంటున్నాను. చాలామందిలో 2023 వల్ల ఉపయోగం లేదనుకుంటున్నాను. ఎందుకంటే బ్రతుకులు ఏమవ్వలేదు, మారలేదు. గర్వం అనుకున్నాం, గర్వాలు అలాగే ఉన్నాయి. లేకపోతే పక్కోళ్ళ మీద అసూయలు అనుకున్నాం, అవి అలాగే ఉన్నాయి. అవునా కదండి? చాలా ఇంకా మారని బ్రతుకులు అలాగే ఉండిపోయాయి. అంటే అర్థపెట్టి ఎంతో వాక్యం వింటున్నాం కానీ దాన్ని బట్టి బ్రతుకులు ఏం చేసుకోవట్లేదు, మనం సరి చేసుకోవట్లేదు. సో అప్పుడు ఎంత విన్నా ఈ వాక్యం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కొన్నేలేసయ్య గారు మనవడు కాదు కదా, ఇంకెంత పెద్ద అయిన మనవడు వచ్చి చెప్పినా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ దాకా వెళ్ళక్కర్లేదు, ఫోన్లో వచ్చేస్తే మీకు హైదరాబాద్ అయింది. ఇప్పుడు నా వాక్యం వల్ల మారకపోతే హైదరాబాద్ అయింది వల్ల మారాలన్నా. కానీ ఎంతమంది విన్నా పేరు గొప్పలకే లేకపోతే బిల్డప్లకే జరుగుతున్నాయి కానీ ఈరోజు సేవలో బోధలన్నీ కూడా మార్పులు అయితే లేవు మనుషుల్లో. సో ఆలోచన చేయండి,
యోతాము జీవితంలో మనకు కనబడుతున్న పాఠం ఏంటంటే ఏటా పాఠం? తన ముందు జరిగిన ప్రమాదాన్ని బట్టి తన బ్రతుకు ఏం చేసుకున్నాడు? దిద్దుకున్నాడు. ఏం చేసుకున్నాడు? లేదా సరి చేసుకున్నాడు, లేదా క్రమపరుచుకున్నాడు అని రాసుకోండి. ఇదేంటిది? పాఠం. ఇకపోతే 9 వచనాల్లో ఈయన జీవితం ఎక్సలెంట్ ఉంది. ఎవరి జీవితం? యోతాము జీవితం. కానీ ఒకే ఒక మైనస్ ఒకే ఒక్కటి కనిపించనట్టుగా కనిపించింది. ఏట్రాదనంటే తన కాలంలోనంట ప్రజలెవ్వరు కూడా బాలేరంట. ఎవరి కాలంలో చెప్పండి మీరు? ఎవరి కాలంలో? యోతాము గారి కాలంలో. ఇందుకు ఎలా ఉన్నారంటారు బాగోపోవడం అంటే? ఎలా ఉన్నారు? ఒకసారి చదువుదాం వచ్చును. ఎక్కడది? 27వ అధ్యాయం 2వ వచనం. అతని కాలంలో జనులు మరింత బాగోపోవడం కూడా కాదు, ఎలాగంటండి? మరింత దుర్మార్గముగా ప్రవర్తించారు. ఎవరి కాలంలో అంటే దాని అర్థం పాడైపోయారనా? మాట్లాడండి. పాడైపోయారనా? బాగానే ఉన్నారనా? ఇంకా చెప్పమంటండి, చాలా దారుణంగా పాడైపోయారు. ఎంత పాడైపోయారు అయ్యగారు అంటే ఒక ఇద్దరు పేర్లు చెప్తాను. ఆ ఇద్దరు గ్రంథాలు చదివితే మీకు అర్థమైపోతుంది మ్యాటర్. అందులో నెంబర్ 1 వచ్చేసి యెషయా. ఏం పేరు? యెషయా. రాసుకోండి. యెషయా ఈయన కాలంలో ప్రవచించిన ప్రవక్తే. తెలుసు కదా మీకు, బైబిల్లో యెషయా గ్రంథం అని ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి మీకా. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మీకా గ్రంథాన్ని. ఏమండి? మీకా ఆయన కూడా ఈయన కాలంలో పరిపాలించిన ప్రవక్త. ఒకసారి చూద్దాం, చూడండి. మచ్చుకి హెడ్డింగ్స్ చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తీయండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో. ఎవరెవరు దినాలంటే అండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు. ఎంతమంది? 4. ఇంకా చెప్పాలంటే ఉజ్జియా ఆఖరిలో వచ్చాడు యెషయా. యెషయా జీవితంలో, యెషయా రాసిన గ్రంథంలో పర్టిక్యులర్ పరిస్థితులు అనేవి ఎక్కువగా ఈయన కాలంలో చోటు చేసుకున్నవే. ఎవరి కాలం? యోతాము. మీకా గ్రంథం కూడా తీయండి ఒకసారి. మీకా గ్రంథం 1వ అధ్యాయం. యోతాము. ఇంక ఈయన ఉజ్జియాని తీస్తాడు మొత్తానికి. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో. ఏ రాజులు అంటే అండి? యోతాము, ఆహాజు, హిజ్కియా. అంటే ఇప్పుడు ఈ మీకా గ్రంథమైనా యెషయా గ్రంథమైనా ఎవరి కాలంలో రాయబడింది? యోతాము కాలంలోనే ఆరంభమైంది. అంటే ఈ కాలంలో మనుషులు ఎలా లేరంట? సరైన ప్రవర్తన కలిగి లేరంట. ఇందుకు ఎలా ఉన్నారంటారో చదువుతుంది దీన్ని ఒకసారి. అదే మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఏమైపోయారయ్యా బాలేరు అన్నాడు కదా. మనుషులు ఎలా ఉన్నారంటే ఇక్కడ రాస్తాడు చూడండి. భక్తుడు, అయ్యయ్యో ఒక భక్తుడు కూడా లేడంట. ఎవరి కాలంలో? యోతాము గారు పరిపాలించిన కాలంలో ఎవరు లేరు? భక్తులే లేరంట. తర్వాత జనులలో రాజుగారి సూపరం, కానీ రాజుగారి ప్రజల్లో సూపరం ఒక్కడో లేడు. అదే కదా. రాజుగారి కోసం ఏమన్నాడో మాట్లాడుతూ, ఉజ్జియా, యోతాము యథార్థపరుడు. ఎవరు? ఆయన యథార్థత ఆయన చూసుకున్నాడు, కానీ ప్రజల్లో ఆ యథార్థత అనేది లేదు. అదేందో లేదన్న మాట మీకు. తర్వాత అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండువారు ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు బాబా 2 వరస్ట్ ఉన్నారన్నమాట. ఎవరి కాలంలో? బాగోపోవడం అంటే చిన్నగా కదా. అందుకే చూడండి, మరింత దుర్మార్గం అన్నాడు కదా. అందుకే ఎంత మరింత దుర్మార్గం అన్నాడు కదా. ఎరా బాబు అంటే ఇంకా 2 వరస్ట్. ఎంతరా అంటే 4వ వచనం. వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె కంటెను. అంటే కొంచెం మంచోడ్రాయుడు అనుకున్నవాడే 2 వరస్ట్ అందులో. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే అంత దారుణంగా ఉన్నారన్నమాట ఈ రోజుల్లో. ఏమండి? 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుణ్ణి. ఏమండి? చాలామంది దీని ప్రసంగం తీసుకొని మనం నమ్మొద్దు కదా ఇక్కడ ఉద్దేశం. ఆ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారని. ఏ రోజుల్లో? యోతాము గారి రోజుల్లో ఎలాంటి మనుషులు ఉన్నారు? స్నేహితుడిని నమ్మలేనోళ్ళు, ముఖ్య స్నేహితుడిని నమ్మలేనోళ్ళు, కౌగుట్ట పడుకొని దాని ఎదుట పెదవులను, అంటే భార్యను కూడా నమ్మలేని రోజులు.
కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టును, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచును, ఎవరింటి వారు వారికి. నేను చెప్పండి, యోతాము రోజులేనా ఈ రోజులునా? నాకు అదే అనిపించిందండి ఇవన్నీ చదివినప్పుడు. యోతాము రోజులే కాదు, ఈ రోజులోని దౌర్భాగ్యుడు చెప్పంటారా, ఈ రోజుల్లో కూడా భయంకరమైన భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో యోతాము ఉన్నట్టే ఈ రోజుల్లోనూ భయంకరమైన భక్తులు. ఆ రోజు ఒక్కడే ఉన్నాడు, ఈరోజు ఇంటికి ఒకడు ఉన్నాడు. అందరికి వందనాలు. ఇంటికి ఒకడున్నా ఇంకా ఇంట్లో ఈ గొడవలు ఉన్నాయా లేవంటారా? చెప్పరు, ఉన్నాయా లేవంటారా? అంటే అర్థం ఏంటంటే, రాసుకోండి గుణపాఠం. పాఠం ఏంటన్నాను? తన ముందు జరిగిన దాన్ని బట్టి జాగ్రత్త పడ్డాడు, సరిచేసుకున్నాడు. గుణపాఠం ఏంటంటే, సమర్థవంతమైన నాయకుడు కాలేకపోయాడని రాసుకోండి. ఎవరు చెప్పండి మీరు? ఎవరు? యోతాము. ఏంటి ఇంట్లో ఉన్న లోపం ఏంటి? ఎక్సలెంట్ ప్రవర్తన చూస్తే, అతని వ్యక్తిగతంగా చూస్తే చాలా మంచోడు. ఎవరో? యోతాము. కానీ నాయకత్వం వచ్చేటప్పటికి, అంటే రాజు కదా మరి, నాయకత్వ పరిస్థితికి వచ్చేటప్పటికి ప్రజలను మంచి దారిలో నడిపించలేకపోయాడు ఈయన. అందుకే ప్రజలందరూ ఏమైపోయారు? ఏమన్నా నేను అన్నను, రాజుగారు ఆయన అంతటా ఆయన మంచిగా ఉంటే సరిపోదా? ప్రజలను కూడా మంచిగా పరిపాలించాలా? మాట్లాడేటి ప్రెసిడెంట్ గారిని మనం చేసామంటే అర్థం ఏంటంటే, ప్రెసిడెంట్ గారు మనల్ని చూస్తారని. అంతే కదా? ఆయన 4 కార్లు 4 బిల్డింగ్లు కట్టుకొని ఆయన సుఖపడి సంతోషపడతారని కాదు. కానీ ఈరోజు అలాంటి ప్రెసిడెంట్లు ఉన్నారంటే అర్థం ఏంటంటే, వాడు ప్రజలను పట్టించుకున్నట్ట డ్యామ్ షూర్ పట్టించుకున్నట్టే. దౌర్భాగ్యం చూడండి, ఈరోజు నిజంగా నాయకులు మనం అందరూ జెండాలు పట్టుకుని వెనకాల తిరుగుతున్నాం, కానీ ఏ నాయకుడి వల్ల ఒక ₹10 ఉపయోగం ఉండదని మనకి. నిజంగా ఎలా అన్నా మీరు బాధపడకండి, కానీ గుండెలు చింపేసుకున్న కొంతమంది, నాకు గుండు కొత్తే నువ్వేనన్నా అంటున్నాడు మొన్న ఎవడొకడు. గుండు కొత్తే అన్నే ఉంటాడంట, కోసేయాల్సింది ఏముంటుందో తెలుస్తుంది లోపలడికి. అన్న ఉండడు, అప్పుడు తెలుస్తుంది అడికి పోయాక. అలా ఎంతమంది ఎన్ని భయంకరమైన పనులు వీళ్ళ వెనకాల తిరుగుతూ ఎంత దారుణంగా తయారవుతున్నారు. ప్రాముఖ్యంగా యూత్. ఎందుకంటే వెనకాల తిరుగుతున్నాం అంటే ఆ డేటో కూడా ఇటు తేల్దాం. ఇందాక సినిమా పేరు చెప్పాను కదా, ఆ సినిమా పోస్టర్ బొల్లెత్తిపోలని వేసాడండి ఒక ఆయన. నేను నా భార్య మాట్లాడుకుంటూ వస్తున్నాం, అమ్మాయి ఆడెవడో పని కట్టుకుని ఇంత ఫ్రేమ్ కొని ఇంత ఫ్లెక్స్ వేసి, తక్కువ అంటే 4,000 3,000 ఖర్చు అయ్యి ఉంటుంది ఆడికి. అది వేసినందుకు. వేసినందుకు? ఫ్లెక్స్ వేసినందుకు. పోయి అందులో కిందన్న ఫోటో వేసుకున్నట్టు లేదు, ఆ హీరో ఫోటో ఒకటే వేసి పైన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాసాడు. అంటే నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా మనోడంటే క్రైస్తవుడే. ఎందుకంటే సంక్రాంతి అనలే కదా మరి. వెరీ గుడ్. ఇప్పుడు నేను అంటాను, అందులో ఆడికి వచ్చిన రూపాయి ఉపయోగం ఉందా? నా ప్రభాస్ అన్నవాడు, పేరు చెప్పాను బాధపడకండి, అన్నవాడు వచ్చి ఏమన్నా బుల్లెట్ పనులు ఒరే నా కోసం ఫ్లెక్సీ వేసాడు రా అనుకుంటాడా? మాట్లాడేటి నేను చెప్పండి. అలాంటి పట్టించుకోని నాయకుల కోసం ఈరోజు జనాలు ఎగబడి తిరుగుతున్నారండి. ఇంట్లో తన కోసం ఆలోచించే తండ్రికి రూపాయి ఎట్టడు, తన కోసం బ్రతికే తల్లిని పట్టించుకోడు, పనికి మనోళ్ళు అందరికీ ఫ్లెక్సీలు అవుతాడు ఇటు. అవునా కదండి? అంటే మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోండి. సరే అలా కూడా నాకు అనవసరం, పక్కన పెడదాం. కానీ నాయకుడు అనేవాడు అందరిని ఏం చేయాలి? పట్టించుకోవాలి. నాయకుడు పట్టించుకోకపోతే దేవుడు అడుగుతాడండి? పాపమ్మ గారు అడుగుతాడా? ఒక మాట చెప్పంటారా, మనం కూడా మన ఇళ్ళలో నాయకులుగానే ఉన్నాం. ఈ గొడవ మనకెందుకు అనుకుంటే చాలామంది పురుషులు ఉన్నారు. ఆ పురుషులందరూ కూడా వారి ఇంటికి నాయకులు అంటే వారి ఇంటి వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పురుషులదే, నాయకులదే. కొన్ని ఇళ్ళల్లో పురుషులుగా ఆ పాత్ర తీసుకోకపోయినా స్త్రీలు తీసుకుంటారు. ఏది? నాయకత్వం. అంటే ఆ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్త్రీదే. మొత్తానికి నీ అంతటి నువ్వు గుడికెళ్ళి, నీ అంతటి నువ్వు వాక్యం విని, నీ అంతటి నువ్వు నొట్టే దాక్షసం తీసుకుని మింగైతే సరిపోతావు. నీ కుటుంబాన్ని కూడా ఏం చేసుకోవాలి? నువ్వు చెప్పాలి, మీరు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎందుకు చెప్పండి, 2023 అంతా అయిపోయింది. ఏరి మన పిల్లలు, మన భర్త ఏడి? మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, నా మట్టికి నేను బాగానే ఉన్నాను కదా, ఏదో రోజు ఆడు మారతాడండి. ఎవడండి? నీ ప్రయత్నం ఏంటి? మారతాడు సరే, నీ ప్రయత్నం ఏంటి? నీ పిల్లలేరి, నీ భార్య అది. నిజం చెప్పండి, మనము కూడా సమర్థవంతమైన నాయకులు అంటారా కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఎరవంటే మన లైఫ్లో అది పెద్ద ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. ఒక మాట చెప్పంటారా,
మనం ఎంత మంచోళ్ళమైనా ఖచ్చితంగా మన కుటుంబం కోసం మనం లెక్క అడుగుతాడు ఆయన. అడగడండి? ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఆదిలో ఒక ఆవిడ పండు తింది. ఎవరావిడి? అవ్వ. న్యాయానికి కుదురుగా ఉన్న ఆదాముకి కూడా పట్టుకెళ్ళి ఇచ్చింది ఆవిడే. ఎవరు? అవ్వ. ఆదాము గారు చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ఎక్కడో మూల ఉన్నాడు. పట్టుకొచ్చి, బాబు పండు బాగుంటుంది తినరా బాబు అంది. వెరీ గుడ్. మొత్తానికి ఒక తెలియనోడితో పరిచయం పెట్టుకొని దేవుడు వద్దన్న పని చేయడానికి ఆ కుటుంబం కారణమైపోయింది. ఇప్పుడు పంచాయతీ అంతా అయిపోయింది. దేవుడు ఆ రోజు సాయంత్రం వచ్చాడు. న్యాయానికి తెలియనోడితో మాట్లాడి తెలియనోడి దగ్గరికి వెళ్ళి పండు తీసుకొని కుదురుగా ఉన్నవాడికి తినిపించింది. మొత్తం ఈ పని ఎంత చేసింది ఎవరు? అవే కదా. ఇప్పుడు దేవుడు ఎవరిని అడగాలి? అవునే కదా అడగాలి. అవ్వా, ఎందుకు ఆదామును పాడు చేసావు అనాలా వద్దా? దేవుడు అన్నాడు, అవ్వ దగ్గరికి వెళ్ళలేదు, ఆ సర్పం దగ్గరికి వెళ్ళలేదు, ముందు స్ట్రైట్గా గురువు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి వచ్చినాడు. ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? ఎవరెక్కడున్నావు? ఆదాము చేసిన పని తెలుసా? నేను మంచోడినే ప్రవ్వా, మా ఆవిడే అన్నాడు కదా. నేను మంచోడినే, మా ఆవిడ వల్లే, అదిగో ఆ సర్పం వల్లే అనలేదు. అనలేదండి? అనలేదా? అన్నాడండి. నువ్వు ఇచ్చావు కదా, ఆ స్త్రీయే దీనికి కారణం. నువ్వు ఇచ్చావు కదా, ఆ సర్పమే దీనికి కారణం. ఇంకా చెప్పాలంటే అలాగే చేసి నువ్వే అన్నట్టుగా అన్నాడు. విజయుడు చెప్పమంటారు. దేవుడు అన్నాడు, అసలు వాళ్ళందరూ గొడవ పక్కన నీ గొడవ పెట్టి అన్నాడు ఆయన. ఏరా బాబు అంటే, నీ లెక్క ఉందా? అదే ఏం ఫీల్ అయ్యి ఉంటాడు? ఆయం పండు తింటే ఆయం కుదురుగొనకి ఇస్తే నన్ను అడగడం పెట్టి అనుకుని ఉంటాడు అనుకోడా. నేనంటాను, ఎందుకు అడిగాడంటే ఆ కుటుంబానికి యజమాని ఎవరు? ఆదాము. ముందు నువ్వు లెక్క చెప్పు. నీ భార్య తెలియనోడితో పరిచయం పెట్టుకుందంటే నువ్వేం చేస్తున్నావు? నీ భార్య వచ్చి వద్దన్న పని చేస్తుందంటే నాయకుడిగా నువ్వేం చేస్తున్నావు? నీ బాధ్యత ఏమైంది అడిగాడు ఆదాముని. లెక్కల్లో తప్పులు వచ్చాయి, ప్రమాదానికి గురయ్యాడు. ఎవరు? ఆదాము. ఒక విషయం చెప్పమంటారా? దేవుడు మన కుటుంబం లెక్క కూడా మనల్ని అడుగుతాడు. మనం సమర్థవంతమైన నాయకులం అయితేనే మన కుటుంబాలు ఏమవుతాయి? బాగుపడతాయి. టైం లేదండి, ఎక్స్ప్లెనేషన్ ఇద్దామన్న. బైబిల్లో తిమోతి పత్రికలో అంటాడు, తన కుటుంబాన్ని బాగుగా ఏలేవారై ఉండాలి అంటాడు. ఏం చేయాలంటే మన కుటుంబాన్ని పరిపాలించాలి. ఏరి మరి పరిపాలన ఏది? ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? ఎన్నేళ్ళు గడిచిపోయాయి? ఏరి మన కుటుంబాల్లో మార్పులేయి. ఎందుకురా అంటే మనం ఏం చేద్దాం తెలుసా? ఆదివారం అవగానే బైబిల్ పట్టుకుని వచ్చి నా అంతటి నేను వెళ్ళానా, కూర్చున్నానా, విన్నానా, పాడానా, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నానా, ఇంటికి వెళ్ళిపోయానా, దేవుడి కోసం ఎన్నో తెలిసేసుకున్నానా, అయిపోయింది అనుకున్నాం. కానీ నేను తెలుసుకున్న దాన్ని బట్టి నా భర్త కూడా రక్షించబడాలి అన్న బాధ్యత నాకుందా లేదా అన్న ఆలోచన చాలామంది మర్చిపోయామండి. అందుకే ఒక విషయం చెప్పిన, ఈరోజు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు మాత్రం కొందరే ఉన్నారు. ఉండాలి కదా. ఎంతమంది స్త్రీలు ఉన్నప్పుడు అంతమంది పురుషులు ఉండాలి కదండి. కొంతమంది వచ్చి ఊళ్ళే కనబట్టలేదు. మరి ఏం జరుగుతున్నాయి? అసలు లోపాలు ఏం జరుగుతున్నాయి అంటే, ఎక్కడో నీ పరిపాలనలో దేవుడు నీకు ఇచ్చిన పోస్ట్లో రూలింగ్ అనేది తప్పు ఉంది. దానివల్ల దేవుడు ఖచ్చితంగా నేను అడుగుతాడు. ఏమని తెలుసా? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని, నీ కుటుంబ సంగతి ఏంటి అని. దేవుని బిడ్డలారా, మంచి రాజు ఎవరు? యోతాము. కానీ మిస్టేక్ ఏంటంటే అంటే తన ప్రజలను మంచిగా చేయలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే, ఒరే తండ్రి మంచోడేరా, పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేదురా అంటాం కదా మనం. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది తండ్రికి. ఉండదమ్మా. ఎంత మంచోడైతే ఇటు మాత్రం పెంచుకోవాలా వద్దా? పెంచాలి. పెంచకపోతే నష్టమా? నష్టం. ఎందుకంటే ఆ తర్వాత బాధ్యతనే తను మర్చిపోకూడదు. దీనివల్ల ఒక ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం తన బిడ్డల మీదకి వచ్చింది. యోతాం చేసిన పని వల్ల. అది రాజుల గ్రంథంలో రాస్తాడు. అన్య రాజులు లేచారు ఈయన మీదకి. అయితే ఈయన మంచిగా ఉన్న కారణం చేత ఈయన రోజుల్లో ఆ రాజులు రాలేదు, కానీ ఈయన కొడుకుల రోజుల్లో ఆ రాజులు వచ్చారనమాట. ఎరబాబు అంటే ఆయనలో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, చాలా మంచోడు, తన వ్యక్తిగతంగా వెరీ గుడ్, కానీ తన రాజ్యాన్ని సరిగ్గా సమర్థవంతంగా పరిపాలించలేకపోయాడు. ఇదేంటిది చెప్పండి? ఇదేంటిది? గుణపాఠం. పాఠం ఏంటి? జరిగిన దానిని బట్టి లేదా విన్న దాన్ని బట్టి తన బ్రతుకు ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. అది పాఠం.
గుణపాఠం ఏంటంటే తనకు తాను బాగానే ఉన్నాడు కానీ సమర్థవంతమైన నాయకుడైతే కాలేకపోయాడు. దేవుని వాళ్ళరా, ఈరోజు ఈ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైన పాఠాలే. మన ముందు ఎన్నో జరుగుతున్నప్పుడు మన బ్రతుకులు కట్టుకుంటున్నామా లేదా, సరి చేసుకుంటున్నామా లేదా అన్నది ప్రశ్న అయితే, దాంతోపాటు మనం ఒక సరైన నాయకుడిగా మన కుటుంబంలో ఉంటున్నామా లేదా అన్నది ప్రశ్న. ఒకవేళ సరైన నాయకుడైతే వెరీ గుడ్, సరి అయిన నాయకుడు కాకపోతే ఖచ్చితంగా దాని లెక్క కూడా మనం ఎవరికి చెప్పాలి? దేవుడు చెప్పాలి. నోవాహు కోసం అంటాడు, నోవాహు అంట తన ఇంటి వారందరినీ రక్షించు. దేవుడు కాదు రక్షిస్తా, ఎవరు? నోవాహు తన ఇంటి వారందరిని రక్షించుకొనెను. ఎవరు రక్షించుకున్నాడు? నోవాహు. అంటే ఈ నోవాహు ఎవరు? మంచి నాయకుడు. ఎలాంటి నాయకుడు? ఎరబాబు అంటే తన ఇంటి వారి రక్షణ కొరకు కూడా ఆలోచించాడనమాట ఆయన. ఈరోజు మనం మన ఇంటి వారి కొరకు ఆలోచించలేకపోతున్నామంటే మన నాయకత్వం ఎలా ఉంది అన్నది ప్రశ్న. ఈ నాయకత్వం అనేది అన్ని విషయాలు వర్తిస్తుంది కాబట్టి, మరి ఏ విషయంలో అయినా మన కింద వారు బాలేరంటే దాని అర్థం ఏంటంటే ఎవరు బాలేమని? మనం బాలేమని, అంతే కదండి. మనం బాగుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా బాగుంటారు. మనం బాగున్నా బాలేని ఉన్నారంటే వాళ్ళు మనం బాగా చూడట్లేదని. అందరికి వందనాలు. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా నాయకత్వంలో కూడా లోపం రాకుండా ఉండవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. సో ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. ఈ పాఠాన్ని బట్టి, ఈ గుణపాఠాన్ని బట్టి మన బ్రతుకులు కట్టుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి అనుకూలత దేవుడు మనకు, మన సంఘానికి, మన కుటుంబానికి, మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.